భద్రత. ఇప్పుడు ఒకటి అంటే నేనేమంటా అంటే ఒకటి జిహాదీలు ముస్లింలంతా జిహాదీలు కాదు, అబ్సల్యూట్లీ. బట్ జిహాద్ ముస్లింలో కొంతమంది ఉన్నారు జిహాదీలు, కొద్దిమంది ఉన్నారు. బట్ అదర్ మతాల్లో జిహాదీలు అయితే నాకు కనబడట్లేదు. అంటే మైన్యూట్ అంగీకరించాల్సిందే, అది అంగీకరించాలి. హిందువుల్లో జిహాదీలు ఇట్లా కనబడి నువ్వు ముస్లిమా కాదా అని కాదు. మత ఘర్షణల సందర్భంగా జరిగాయి. ఇప్పుడు గోద్రాలో ముందు ట్రైన్ గాలబెడితే 56 మంది అయోధ్య నుంచి వచ్చిన వాళ్ళని చంపారు. చంపినప్పుడు దానికి రెసిప్రోకల్ గా అటాక్స్ జరిగాయి. ఎవరి ప్రాణాలు కాపాడుకునేది వాళ్ళు జరిగాయి. కానీ ఇట్లా అసలు కాశ్మీర్ లో వచ్చిన టూరిస్టుల్ని వాళ్ళు మతం అడిగి చంపడం అన్నది దిస్ ఈస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ప్రపంచ చరిత్రలోనే. ఇది మధ్యతరగతి అంటే మధ్యయుగం ఉంటుంది చూడండి సార్, మిడైవల్ ఇండియా లేకపోతే మిడైవల్ ఓల్డ్ హిస్టరీ అప్పుడేమైనా జరిగినాయేమో కానీ ఇలాంటివి ఏది ఆ క్రూసేడ్లు జరిగినప్పుడు మతపరమైన యుద్ధాలు జరిగినాయి బిట్వీన్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్, మత యుద్ధాలు అంటారు, క్రూసేడ్ అంటారు ఇంగ్లీష్ లో. అప్పుడు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడే తెర మీదకి రావాలి. హిందూ మతం ఎప్పుడు ఎక్స్పాన్షన్ కు ప్రయత్నించలేదు. నా మతం మిగతా 100 దేశాల్లో నా మతం విస్తరించాలని ప్రయత్నం జరిగింది. మత మార్పిడి జరగలేదు. ఈ రెండు వైపులా ఉంది. క్రిస్టియానిటీ సంబంధించి ఇస్లాం ఉంది. హిందూ మతం ఎప్పుడు ప్రపంచంలో హింసని ఒక ఆయుధంగా చేసుకొని నా మతం ఉండే గొప్ప, నా మతమే అందరు పాటించాలి, మిగతా వాళ్ళు అసలు వాళ్ళు మనుషులు కాదు, నా మతం దేవుడు తప్ప వేరే మతం దేవుడు కానే కాదు అని ఎప్పుడు చెప్పలేదు. అసలు హిందూ మతము ప్రపంచంలో ఎప్పుడు హింసని వాడి మత ప్రచారం చేయటం గాని, మతాన్ని వ్యాపింపజేయటాని కోసం రాజ్యాలను ఆక్రమించడం గాని హిందూ మత చరిత్రలో లేదండి. ఇదైతే ఒప్పుకోవాల్సిన అంశమే. ఇకపోతే మనం పవన్ కళ్యాణ్ తో ఆమె మధుసూదన్ భార్య చెప్పింది చూస్తే చాలా బాధ అనిపించింది. చాలా లోకల్స్ కూడా డైవర్ట్ చేయడం, అటు శాలువలు అమ్మేవాళ్ళు ఆమె ఏమంటుందంటే మేము పారిపోయి ఉంటే బతుకుండే వాళ్ళేమేమో, పడుకోమని చెప్పారు, రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు, కింద పడుకోండి అని చెప్పి. అదే సార్, ఎంతో కొంత లోకల్ సపోర్ట్ లేకుండా అక్కడికి ఎలా వస్తారు? అన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే మనం కూడా కొన్ని భరత్ గారు అంటే టీవీ స్టూడియోలో మాట్లాడకూడదు, ఇంటర్నల్ గా భారత మంత్రిత్వ శాఖకి, రక్షణ మంత్రిత్వ శాఖకి, హోం మంత్రిత్వ శాఖకి మనం కూడా చాలా సూచనలు మనము టెలివిజన్ లో మాట్లాడకుండా మేము మా స్థాయిలో మేము అంటే ఒక రీసెర్చ్ గ్రూప్ గా ఇవ్వాలని అనుకుంటున్నాము. అవి అయితే నేను ఇప్పుడు ఇక్కడ టెలివిజన్ లో మాట్లాడను. మనం కూడా టెలివిజన్ లో మాట్లాడితే శత్రువులకి లింక్ చేసి అదే ఓపెన్ చేసినటువంటి సీక్రెట్. సో అవి తప్పకుండా మేము చేసేది ప్రభుత్వానికి ఇవ్వాల్సినవి ఉన్నాయి. మనం కూడా ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఎంత అయిందో ఒకటి మాత్రం చెప్పగలను. 7th అక్టోబర్ 2023 ఇజ్రాయెల్లో జరిగిన దాని నుంచి మనము ఏమీ నేర్చుకోలేదు అని మాత్రం ఓపెన్ గా చెప్పగలను. నేర్చుకుని ఉంటే చాలా వరకు కంట్రోల్ అయ్యేది మాత్రం అది కూడా చెప్పగలను. కానీ ఒకటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 2014 తర్వాత దేశంలో ఎక్కడ టెర్రర్ అటాక్ జరగలేదు, ఓన్లీ జమ్మూ కాశ్మీర్ వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ అయింది. ఇంతకుముందు నుంచి అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, హైదరాబాద్ లో, బెంగళూరులో, అహ్మదాబాద్ లో, జైపూర్ లో ప్రతి చోట బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, కోయంబత్తూర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఆగిపోయాయి కదా. ఇస్లామిక్ టెర్రరిజం అన్నది చాలా వరకు ఓన్లీ టు ది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ అబ్సల్యూట్లీ వరకే రిస్ట్రిక్ట్ అయింది. 2004 అది కూడా ఎందుకంటే డైరెక్ట్ గా బార్డర్ ఉంది కాబట్టి 2004 బార్డర్ దాటి వచ్చేస్తున్నారు ఇన్ఫిల్ట్రేషన్. 2004 నుంచి 2014 వరకు భారతదేశంలో చాలా స్పాట్స్ లో బాంబింగ్స్ జరిగినాయి. దిల్సుఖ్ నగర్ తీసుకోండి, ఢిల్లీ సరోజినీ నగర్ తీసుకోండి, కోయంబత్తూర్ తీసుకోండి, కొచ్చిన్ తీసుకోండి, ఇంకా చాలా ప్లేసెస్ లో జరిగినాయి. కానీ 2014 నుంచి ఇప్పుడు వరకు అయితే ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్కడ జరగలేదు. చాలా వరకు సక్సెస్ఫుల్ గా కౌంటర్ టెర్రరిజం. ఇప్పుడు మీరు అన్నారు ఇజ్రాయెల్ పాలస్తీనా అటాక్ చేసిన వెంటనే